కీచకుడు చనిపోయాడు అనే వార్త హస్తినాపురానికి వెళ్ళింది. దుర్యోధనుడు దగ్గరికి ఒక భటుడు వచ్చి, మహారాజా విరాట రాజ్యంలో కీచకుడు అనే రాజుని సైనందిని అనే ఒక ఆడదాని మీద చెయ్యి వేశాడు అనే కారణంతో తన గంధర్వ భర్త వచ్చి తనని చంపేశాడు. ముక్కలు ముక్కలుగా చేశాడు అని చెప్పాడు. అప్పుడు దుర్యోధనుడికి అర్థమైంది, అది కేవలం భీముడు మాత్రమే అలా చేస్తాడు అని అన్నాడు. మామ పాండవులు దొరికేశారు, వాళ్ళు విరాట్ రాజ్యంలో ఉన్నారు, పదా వెళ్దాం అని అన్నాడు శకుని. మామ దుర్యోధన జాగ్రత్త, మనం వస్తున్నాము అని వాళ్లకు తెలిస్తే వాళ్ళు అక్కడినుంచి వెళ్ళిపోతారు. మనం ఒక పథకం ప్రకారం అక్కడికి వెళ్ళాలి, నేను చెప్పినట్టు చెయ్యి అని అన్నాడు. వాళ్ళు అజ్ఞాత కాలం సమయంలో మనకు దొరికితే మరలా వాళ్ళు 12 సంవత్సరాలు అరణ్యవాసం చేయించొచ్చు అని అన్నాడు. దుర్యోధనుడు విరాట రాజ్యం పక్కన రాజ్యానికి వెళ్లి, ఆ రాజుని నేను చెప్పినట్టు చేస్తే నీకు విరాట రాజ్యాన్ని బహుమతిగా ఇస్తాను అని చెప్పాడు. నువ్వు చేయాల్సిందల్లా ఒకటే, విరాట రాజ్యంలో బయట ఉన్న వందలాది గోవుల్ని నీ భటులతో దొంగతనం చేయి, అవి మీ రాజ్యం వైపు వెళ్లేలా చెయ్యి. ఇప్పుడు ఆ గోవుల కోసం ఆ రాజ్యంలో వాళ్లంతా వస్తారు. మేము ఆ సమయంలో ద్రౌపది జుట్టు పట్టుకుని మా రాజ్యంకి వెళ్తాము అని చెప్పాడు. తన రాజ్యానికి గోవులను తోలుకు వెళ్ళిపోయాడు. వెంటనే విరాట రాజ్యాల్లో రాజుతో సహా తన సైన్యంలో అందరూ వీరిపై యుద్ధానికి వెళ్లారు. దుర్యోధనుడు సైనికులతో విరాట రాజ్యం పైకి వెళ్ళాడు. విరాట రాజ్యాన్ని యుద్ధానికి వస్తున్నారు. ఈ సమయంలో మన రాజ్యంలో ఎవరూ లేరు అంటున్న సమయంలో నేను ఉన్నాను అమ్మా అని ఒక గొంతు వినిపించింది. అదే విరాటరాజు కొడుకు ఉత్తర కుమారుడు. ఎక్కడ సైన్యం అని గట్టిగా అరిచాడు. అప్పుడు అందరూ ఎవరూ లేరు అని సమాధానం చెప్పాడు. నసుంపకుడు రూపంలో ఉన్న అర్జునుడు, నీ రథ సారథిగా నేను ఉంటాను అని చెప్పాడు. అప్పుడు ఉత్తర కుమారుడు, ఒక నసుంపకుడు నారథ సారథి, నేను ఒప్పుకోను అని అన్నాడు. ఇప్పుడు బ్రాహ్మణ వేషంలో ఉన్న ధర్మరాజు, ఉత్తర కుమార, నేను నీకు ఒక సలహా ఇస్తున్నాను. ఈ సమయంలో నీకు అతను రథసారథిగా ఉంటేనే నీకు నీ రాజ్యానికి క్షేమం అని చెప్పాడు. అప్పుడు ఉత్తర కుమారుడు యుద్ధానికి వెళ్లాడు. ఎదురుగా 50,000 సైన్యంతో అది హస్తినాపురం సైన్యం అక్కడికి వచ్చింది. దుర్యోధనుడు, కర్ణుడు, శకుని అందరూ అక్కడ ఉన్నారు. ఉత్తర కుమారుడు ఆ సైన్యాన్ని చూసి భయంతో వణికిపోతూ ఉన్నాడు. చిన్నగా అర్జునుని, రాధాని వెనక్కి తిప్పు, మనం కోటలోకి పారిపోదాం అని చెప్పాడు. అప్పుడు సరే అన్ని రథాన్ని వెనక్కి తిప్పాడు. తను బ్రాహ్మణ రూపంలో ఉండడం వల్ల దుర్యోధనుడు తనని గుర్తుపట్టలేకపోయాడు. ఏం పిరికిపందల్లారా, భయపడి పారిపోతున్నారా అని గట్టిగా నవ్వుసాగారు. ఆ రథాన్ని దూరంగా తీసుకెళ్లి ఒక చెట్టు కింద ఆపాడు. అర్జునుడు చెట్టు పైకి ఎక్కి ఒక మూటని కిందికి దించాడు. అందులో గాంధీవం, అస్త్రాలు ఉన్నాయి. అప్పుడు ఉత్తర ఆ రథనికి సారథిగా ఉన్నాడు ద్రోణాచార్యుడు. అర్జునుడు వస్తున్నాడు దుర్యోధన అని చెప్పాడు. ఇప్పుడు రథ మరింత వేగంగా ముందుకు దూసుకువస్తుంది. రథసారథిగా ఉత్తర కుమారుడు, వెనక యుద్ధం చేయడానికి సిద్ధంగా అర్జునుడు అందులో ఉన్నాడు. అప్పుడు దుర్యోధనుడు, భీష్మ పితామహ వాళ్ల అజ్ఞాతవాసం పూర్తికాకముందే అర్జునుడు ఎక్కడ ఉన్నాడో నేను కనిపెట్టాను, వాళ్ళని మరల అరణ్యవాసానికి పంపించండి, నేనే గెలిచాను అని అన్నాడు. భీష్ముడు, వాళ్ల అజ్ఞాతవాసం ఈరోజు ఉదయమే పూర్తయింది. వాళ్ళు స్వేచ్ఛగా తిరగవచ్చు అని అన్నాడు. ఆ విధంగా వాళ్ల మధ్య జరిగిన యుద్ధంలో అర్జునుడు గెలిచి తిరిగి వాళ్ల కోటలోకి వచ్చారు. విరాట రాజ్యం రాజు తన రాజ్యాన్ని కాపాడినందుకు బహుమతిగా అర్జునుడికి తన కూతురైన ఉత్తరిని స్వీకరించమని ఇచ్చాడు. అప్పుడు అర్జునుడు తన కొడుకు అయిన అభిమన్యుడికి పెళ్లి వయసు వచ్చింది కనుక అభిమన్యుడికి ఉత్తరికి వివాహం చేయాలి అని నిర్ణయించుకున్నారు. వాళ్ళిద్దరికీ ఘనంగా వివాహం జరిగింది. అప్పుడు భీష్ముడు, దుర్యోధన, పాండవులు అరణ్యవాసం, అజ్ఞాతవాసం పూర్తయింది, మనం తిరిగిస్తాం అన్నవాళ్ల రాజ్యాన్ని వాళ్లకి తిరిగి ఇచ్చేయాలి అని అన్నాడు. అప్పుడు దుర్యోధనుడు, రాజ్యమ్మ అంగుళం నేల కూడా వాళ్లకి నేను ఇవ్వను అని దుర్యోధనుడు అన్నాడు. అప్పుడు భీష్ముడు, దుర్యోధన ఇలానే చేస్తే పాండవులు నీపై యుద్ధానికి వస్తారు, యుద్ధంలో ఖచ్చితంగా గెలిచేది పాండవులే, గుర్తుంచుకో దుర్యోధన అని హెచ్చరించాడు. ఈ కారణం వల్లనే